రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం ఇక్కడే ఉందేంట్రా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినో పోస్టర్ టీఎఫ్ఐ బాండల్ మామ. ఈరోజు మనం L2 ఎంప్రాన్ మూవీ రివ్యూ చూద్దాం. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే పార్ట్ 1 కి ఇది ఎగ్జాక్ట్ కంటిన్యూషన్. పార్ట్ 1 లో టొవినో థామస్ గారు సీఎం అవుతారు కదా. సీఎం అయిన తర్వాత పార్ట్ 2 లో ఆయన పార్టీలో నుంచి వచ్చేసి సెపరేట్ గా ఒక పార్టీ పెడదాం అనుకుంటారు. అండ్ ఈ మూవీ ఓపెనింగ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే చూపిస్తారు. ఆ ఎపిసోడ్ చాలా బాగుంది. అండ్ ఆ ఎపిసోడ్ లో ఒక విలన్ ఉంటారు. ఆ విలన్ అండ్ మన టొవినో థామస్ గారు కలిసి ఒక పార్టీ సెపరేట్ గా పెడతారు. ప్రెజెంట్ ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చేసి అండ్ ఆ పార్టీలో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది అండ్ ఎందుకు టొవినో థామస్ ఆ విలన్ తో చేయగలిపాడు అండ్ టొవినో థామస్ ఈ మూవీలో విలనా అండ్ ఆల్సో అండ్ మోహన్ లాల్ గారు వచ్చి కేరళ పాలిటిక్స్ ని ఎలా సేవ్ చేశారనేదే మిగిలిన స్టోరీ. అండ్ ఆల్సో అసలు ఎంపరన్ అంటే ఎవరు, అసలు మోహన్ లాల్ ఎవరు, ఫస్ట్ పార్ట్ లోనే మోహన్ లాల్ గారిని ఒక మిస్టీరియస్ పర్సన్ గా ఎండ్ చేస్తారు. అండ్ పార్ట్ 2 లో కూడా దానికి సొల్యూషన్ దొరికిందా లేదా, అసలు ఎవరు ఈ కురేషి అనేది ఎవరు అనేది మిగిలిన స్టోరీ. అండ్ ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే సీన్స్ చాలా బాగున్నాయి అండ్ రైటింగ్ చాలా బాగుంది. ఈ మూవీలో ఎంగేజింగ్ గా ఉంటది. స్క్రీన్ ప్లే మాత్రం లైక్ స్క్రీన్ ప్లే లో కనెక్ట్ చేసే విధానం, ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి కొన్ని సీన్స్ కి కనెక్ట్ చేసే విధానం బాగుంది. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ పర్ఫార్మెన్స్ అయితే ఎవరు చేయలేదు. ఎక్కువ యాక్టర్స్ ఇందులో ఉన్నారు, చెప్తే పెద్ద లిస్ట్ అవుతుంది. బట్ ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ క్యారెక్టర్ కి న్యాయం చేశారని నాకైతే అనిపించింది. అండ్ చాలా స్టైలిష్ గా ఉంది. మలయాళం మూవీలో నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది నెంబర్ 1 స్టైలిష్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. ఇంతకు ముందు వరకు ఐ థింక్ నేను ఇంత స్టైలిష్ ఫిల్మ్ నేనైతే ఎప్పుడు చూడలేదు మలయాళం మూవీలో. అంత స్టైలిష్ గా ఉంది ఈ మూవీ. చాలా ఎక్స్ట్రాడినరీ గా తీశారు. విజువల్స్ అయితే మాత్రం చాలా టెరిఫిక్ గా కనిపించాయి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ ప్రతి యాంగిల్ లో వాళ్ళ పడిన శ్రమ అయితే మనకు కనిపిస్తుంది. మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ చాలా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు డైరెక్షన్ లో అయితే సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. అండ్ ఈ మూవీ నెగిటివ్ విషయానికి వచ్చేస్తే మామూలు లాగ్ కాదు. జయదర్ మూవీ రజనీకాంత్ గారిని చూపించినట్టు ఈ మూవీలో కూడా మోహన్ లాల్ గారు వస్తున్నప్పుడు ఒక స్లో మోషన్, వెళ్తున్నప్పుడు ఒక స్లో మోషన్, డైలాగ్ చెప్పక ముందు ఒక స్లో మోషన్, డైలాగ్ చెప్పిన తర్వాత ఒక స్లో మోషన్, వాటికి మళ్ళీ బీజిఎం కొంచెం నాకైతే చాలా ఇబ్బంది పడ్డాను లైక్ కూర్చొని ఆ మూవీ మొత్తం చూడడానికి. అండ్ ఆల్సో నాకు మోహన్ లాల్ గారిది ఎక్స్టెండెడ్ క్యామియోలో అనిపించింది. బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ లాగా ఎప్పుడో ఇంటర్వెల్ ముందు వస్తారు, అక్కడక్కడ కనిపిస్తుంటారు, మూవీ అవుతుంటది. అండ్ మూవీలో ఎండింగ్ లో క్యామియో ఉంటది. నాకైతే అంత పెద్దగా వర్కౌట్ అయితే ఏం అవ్వలేదు, బట్ చూడాలి. దీనికి L3 అని కూడా పెట్టారు. అండ్ ఇవి ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వచ్చేస్తే. అండ్ ఈ మూవీకి సినిమా పోస్టర్ ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.